మంత్రిగా ఉన్నప్పుడు మన వెనుకబడిన ప్రాంతం, ఎడారి ప్రాంతం, కరువు ప్రాంతం, కందులే కాదు ఇతర పంటలు పండించాలి, మన ప్రాంతం పచ్చగా ఉండాలి అని ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు మన ప్రాంతానికి, మన వికారాబాద్, మన చేవెళ్ల, మన తాండూర్, మన పరిగి ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను ఈనాడు రద్దు చేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్టి మన ప్రాంతాన్ని ఎడారిగా చేసిండు. అందుకే నేను ఇవాళ అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ప్రాణహిత చేవెళ్ల మన ప్రాంతానికి రాలే. అదే విధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది జలాలను మన మక్తల్, నారాయణపేట, కొడంగల్, తాండూర్, పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులతో మన ప్రాంతం పచ్చని పంటలు పండాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలు అనుమతి ఇవ్వక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కృష్ణానది జలాలు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఈ రోజు కూడా మనము కరువు కాటకాలతో రైతుల ఆత్మహత్యలతో చనిపోతున్నాం. ఇవాళ మనం పండించే కందులు మన ప్రాంతంలో అమ్ముకోవడానికి, అమ్ముకుంటే గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే. అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు రావాలన్నా, ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి. ఇదే కాదు, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు, వికారాబాద్ ఎంఎంటీఎస్ రైలు కావచ్చు, మన ప్రాంత అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోయింది. మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది. ఇవాళ పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈరోజు కాలుష్యమై ఈరోజు నరక కూపంగా తయారైంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈరోజు కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి. ఆనాడు చంద్రశేఖర్ రావు గారు అన్నారు, రైతు భరోసా పథకంలో కాంగ్రెస్ పార్టీ నిధులు వేయడం లేదు అని. నేను చెప్పిన మే 9 తారీఖు నాడు తప్పకుండా మే 9 తారీఖు లోపల రైతులకు రైతు భరోసా పథకంలో 7,500 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి ఈ రైతులను ఆదుకుంటా అని మాట ఇచ్చిన. నేను నిధులేస్తే చంద్రశేఖర్ రావు అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని నేను సవాలు విసిరిన. 9 తారీఖు చెప్తే 6 తారీఖు నాడే 7,500 కోట్ల రూపాయల నిధులు ఖాతాలలో రైతులకు రైతు భరోసా పథకంలో వేసినాం. ఇప్పుడు చంద్రశేఖర్ రావుని అడుగుతున్నా, నువ్వు సవాలు చేసినావు కదా, రైతు భరోసా నిధులు మేము వేసినాం కదా, నీకేం మాత్రం సోయున్నా అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కుకు నేలకు రాయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఆయన అల్లుడు హరీష్ రావు గారు